దీనికోసం కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఏసీసీ మెంబర్ వింత సంజీవ్ రెడ్డి గారుతో మాట్లాడదాం. సంజీవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? వాలంటీర్ల విషయంలో వాలంటీర్ల వ్యవస్థకి ఇంతకు ముందు నేను అడిగినట్టుగా వ్యతిరేకమా, లేకపోతే నిజంగా పెద్ద ఎత్తున పథకాలు వెళ్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కోర్ కూడా అదే కాబట్టి ఆ వ్యవస్థను మీరు సపోర్ట్ చేస్తారా? దానిపై ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఒక ఎజెండా తీసుకున్నట్టుగా కనిపించట్లేదు, ఏం చెప్తారు? రూపా గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, ఇంకా ఇతర పెద్దలు పెళ్లి మాణిక్యాలరావు గారు, నారాయణమూర్తి గారు బాగా తంటాలు పడుతున్నాడు, బాగా సపోర్ట్ చేయడానికి మావాడు. అందరికీ నమస్కారం. వ్యూవర్స్ కూడా 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని చంపేసి అర్థం పర్థం లేని వ్యవస్థను తీసుకొచ్చి అధికారులు నడుపుతున్నారు. మా సైన్యం వాలంటీర్లను సీఎంఏ చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఉద్యోగస్తులు ఎట్టవుతారు? ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంది. అయితే పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు కొంచెం టైం ఇచ్చినట్టయితే బాగుండేది. ఆ ఒక్క పాయింట్ వరకు నేను పురుషోత్తం రెడ్డి గారు ఒప్పుకుంటాను. ఖచ్చితంగా వీళ్ళు వైసీపీకి కార్యకర్తలు, పెయిడ్ కార్యకర్తలు. ఎలా అంటే వాళ్ళు ఉద్యోగులు కాదని సంతాలు పడుతున్నారు. మీరు డిపాజిట్లు రాక తంటాలు పడుతుంటే సమాధి కట్టారంట. దేశంలోనే ప్రతిపక్ష హోదాను కోల్పోయి సమాధిలో మాట్లాడతారంటే ఇప్పుడు కూడా ముసలాళ్ళు బతకూడదు, బీసీలు బతకూడదు, ఎస్సీలు బతకూడదు. నువ్వెవరో కాంగ్రెస్ సమాధానం దగ్గర పెట్టుకుని దగ్గర పెట్టుకుని మాట్లాడమంటున్నా. సంజీవ్ రెడ్డి గారు పంపించారు బయటికి. చెప్పిందంతా నేను విన్నాను. నోరు మూసుకుని విన్నా. నువ్వు కూడా నోరు మూసుకుని విను. ఇంటో ఇట్లా బయటకు వెళ్ళు. సంజీవ్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? సరిపోతావా? నువ్వు సరిపోతావా నాకు చెప్పడానికి? సంజీవ్ రెడ్డి గారు రూపా గారు, దమ్ముంటే డిబేట్ సంజీవ్ రెడ్డి గారు వదిలేయండి ఇంకా విషయం ప్లీజ్. వదిలేస్తామేంటమ్మా? ఏం మాట్లాడినాడు? ఏం మాట్లాడు? సమాధిలో ఉందా కాంగ్రెస్? నువ్వు ఆ కాంగ్రెస్ లోంచి వచ్చినటువంటి ముక్కవే నువ్వు కూడా. సంజీవ్ రెడ్డి గారు, నీ యజమాని కూడా దాంట్లో. సంజీవ్ రెడ్డి గారు టాపిక్ లో వద్దాం ప్లీజ్. నీ యజమాని కూడా నువ్వు ఎవరు గొప్పగా చెబుతున్నావో, నరహంతకుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో ముక్కే. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే వినడానికి వచ్చావు అనుకున్నావు ఇక్కడికి. సంజయ్ రెడ్డి గారు, పంచాయతీ నువ్వు డిమాండ్ చేస్తే, నువ్వు కామెంట్ చేస్తే కాదు. సంజయ్ రెడ్డి గారు ఇంతకాలం ప్రతిపక్షాలన్నీ అది గ్రామ మాట్లాడతానండి. తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడమనండి. ఓకే ఓకే షూర్, తప్పకుండా మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం. సంజయ్ రెడ్డి గారు, 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసి అనామకుల్ని, జేబు దొంగల్ని తీసుకొచ్చి వాలంటీర్లుగా పెట్టి ఎంతమంది మీద అవ్వలేదు? ఎన్ని మీకు టీచర్లు మీ ఇష్టం వచ్చిన అంటారు, పోలీసులు ఇష్టం వచ్చిన అంటారు, ఐఏఎస్ ఇష్టం వచ్చిన అంటే జేబు దొంగలనే మాట విధిలో చేసుకో. ఫస్ట్ నారాయణమూర్తి గారు ఒక్కసారి మీ అవకాశం. తప్పకుండా ఇదే పాయింట్ మీద మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ సంజీవ్ రెడ్డి గారు కాదు. సంజీవ్ రెడ్డి గారు, నా పాయింట్ ఏంటంటే ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థ సమాంతర వ్యవస్థని గత 5 ఏళ్లుగా నడుపుతున్నా. దాన్ని కౌంటర్ చేయడంలో బహుశా ప్రతిపక్షాలన్నీ ఫెయిల్ అయినాయేమో. అది ఈ రోజు ఆబ్వియస్ గా ఎలక్షన్స్ ముందు అధికార పార్టీకి అస్త్రంగా మారింది అనుకోవచ్చా? అస్త్రం కూడా చర్చ జరుగుతుంది. 5 లేదు, ఇంకా అస్త్రం ఏంటమ్మా? అస్త్రం ఏంటి? దుకాణం సర్దుకోవటమే. ఇంకెక్కడ దుకాణం వెళ్ళదే. వీళ్ళ దుకాణం అయిపోయింది. వీళ్ళ దుకాణం అయిపోయి ఆ బాధలు పడుతున్నారు. జనం పారిపోతున్నారు, మీటింగుల్లోంచి జనం పారిపోతున్నారు. ఇంకెక్కడ దుకాణం? మళ్ళీ వచ్చి వాలంటీర్లు పెడతాడంట, వాలంటీర్లు చేస్తాడు. 30 మందిని చంపేసిన అర్హంతకుడు మీ ముఖ్యమంత్రి. 30 మంది డబ్బులు ఎందుకు రాజేలా? 55 నెలలు ఎలా ఇచ్చారు? సమాధి కట్టారు, ఆంధ్రప్రదేశ్ లో సమాధి కట్టారు. ఇప్పుడు కూడా సమాధిలోంచి మాట్లాడుతుంటే సమాధిలోంచి ఆ సమాధిలోకి వెళ్తారు మీరు కూడా. ఆ సమాధిలోకి వెళ్ళే ఏర్పాట్లే ప్రజలు చేస్తారు మీకు. దేవుడు